1991 మే 21న చెన్నై దగ్గర ఉన్న శ్రీ పెరంబదూర్లో ఒక సభ జరుగుతోంది. సభా వేదికపై నుంచి రాజీవ్ గాంధీ వస్తున్నారని పదే పదే ప్రకటన. అప్పటికే రాత్రి 10 గంటలవుతోంది. కానీ ఆయన ఇంకా అక్కడికి చేరుకోలేదు. తమ అభిమాన నాయకుడిని చూడాలని వేలాది మంది ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కొంతసేపటికి అక్కడ పెద్దగా అరుపులు వినిపించాయి. రాజీవ్ గాంధీ వాహన శ్రేణి అక్కడకు చేరుకుంది. ఆయన రాగానే చాలా మంది ప్రజలు ఆయన వైపు పరిగెత్తారు. ఎలాగైనా ఆయన్ను కలవాలని, తాకాలని, మాట్లాడాలని వాళ్ళ కోరిక. ఆ గుంపులో తేన్మొళి రాజరత్నం అలియాస్ ధను అనే ఒక మహిళ కూడా ఉంది. కానీ ఆమె ఆలోచనలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఆమె గుంపును చీల్చుకుంటూ రాజీవ్ గాంధీ వైపు చాలా వేగంగా దూసుకొస్తోంది. ఆమెను చూడగానే అక్కడ భద్రతా విధుల్లో ఉన్న పోలీస్ అధికారి అనసూయకు ఎందుకో అనుమానం వచ్చింది. వెంటనే ఆమె కోపంతో ధను చెయ్యి పట్టుకుని వెనక్కి నెట్టడం మొదలుపెట్టింది. అయితే అదే సమయంలో రాజీవ్ గాంధీ ఎవరిని ఆపొద్దని చెప్పారు. అందరినీ తన దగ్గరకు రానివ్వమని ఆయన అనసూయతో అన్నారు. ఆ మాట వినగానే అనసూయ ఆ అమ్మాయిని వదిలేసింది. ఆ క్షణంలో ఆయన తన మరణాన్ని తానే రాసుకున్నట్టయింది. ధను చేతిలో ఒక పూలమాల పట్టుకుని నవ్వుతూ ఆయన దగ్గరకు వెళ్ళింది. వేగంగా అడుగులు వేస్తూ వెళ్లి ఆయన మెడలో పూలమాల వేసింది. ఆ తర్వాత ఆయన పాదాలకు నమస్కరిస్తున్నట్లుగా కిందకు వంగింది. వెంటనే తన బట్టల లోపల దాచుకున్న బాంబ్ బటన్ నొక్కింది. క్షణాల్లోనే అక్కడ ఒక పెద్ద పేలుడు. ఈ భయంకరమైన పేలుళ్లు రాజీవ్ గాంధీతో పాటు మరో 16 మంది చనిపోయారు. అంతకుముందు 1984 అక్టోబర్ 31న ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారు. ఆ తర్వాత దేశ ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ బాధ్యతలు చేపట్టారు. నిజానికి మొదట్లో ఆయనకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదు. కానీ తన సోదరుడు సంజయ్ గాంధీ ఒక విమాన ప్రమాదంలో మరణించారు. ఆ కష్ట సమయంలో తన తల్లికి అండగా ఉండేందుకు ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ప్రధానమంత్రి అయ్యాక ఆయన ఆధునిక విధానాలతో దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపారు. అప్పటికి మన దేశం సాంకేతిక రంగంలో చాలా వెనుకబడి ఉంది. అందుకే ఆయన సాంకేతికత మరియు సమాచార రంగాల్లో కొత్త ఒరవడి ప్రవేశపెట్టారు. ఆ సమయంలో దేశంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న హింసను అదుపు చేయాల్సి వచ్చింది. అప్పట్లో పంజాబ్ రాష్ట్రంలో తీవ్రవాదం చాలా ఉధృతంగా ఉండేది. ఇందిరాగాంధీ హత్య తరువాత దేశవ్యాప్తంగా సిక్కులకు వ్యతిరేకంగా అల్లర్లు జరిగాయి. పంజాబ్లో శాంతిని నెలకొల్పేందుకు ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. 1985 జూలై 24న అకాలీదళ్ నాయకుడు హర్చంద్ సింగ్ లోంగోవాల్తో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత 1985 ఆగస్టు 15న అస్సాం ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ద్వారా బంగ్లాదేశ్ నుంచి అస్సాంకు వస్తున్న వలసల సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. అయితే ఆ సమయంలో శ్రీలంక ఒక పెద్ద సంక్షోభంలో కూరుకుపోయింది. ఆ పరిస్థితి నుంచి వారిని బయటకు తీసుకురావడం చాలా కష్టంగా మారింది. స్వాతంత్రానికి ముందు శ్రీలంకలో సింహాళీయుల జనాభా ఎక్కువగా ఉండేది. కానీ బ్రిటిష్ వారి పాలనలో మైనారిటీలైన తమిళులు బాగా అభివృద్ధి చెందారు. బ్రిటిష్ వారితో ఉన్న మంచి సంబంధాలు, అలాగే ఆంగ్ల భాషపై పట్టు దీనికి కారణం. దీనివల్ల తమిళులు ప్రభుత్వ సంస్థల్లో ఉన్న పదవులను దక్కించుకున్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చే సమయానికి ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాల్లో దాదాపు 30% తమిళులే ఉన్నారు. కానీ సింహాళీయులకు ఈ విషయం ఏమాత్రం నచ్చలేదు. బ్రిటిష్ వారి నుంచి శ్రీలంకకు స్వాతంత్రం రాగానే సింహాళీయులు తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ వెంటనే వాళ్లు నెమ్మదిగా తమిళుల హక్కులను లాక్కోవడం మొదలుపెట్టారు. 1956 సంవత్సరంలో సింహళ భాష ప్రాధాన్యతతో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. దీని ద్వారా సింహళ భాషను మాత్రమే శ్రీలంక ఏకైక అధికారిక భాషగా ప్రకటించారు. దీనివల్ల చాలామంది తమిళులు తమ ఉద్యోగాలు కోల్పోయారు. ఆ తర్వాత 1971 సంవత్సరంలో శ్రీలంక ప్రభుత్వం మరొక విధానాన్ని తీసుకొచ్చింది. విద్యా ప్రమాణాల పేరుతో విశ్వవిద్యాలయాల్లోని చాలా సీట్లను పరోక్షంగా సింహళ విద్యార్థులకే కేటాయించారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి వరుస నిర్ణయాల వల్ల తమిళుల ఆత్మస్థైర్యం దెబ్బతింది. మొదట్లో తమిళులు శాంతియుత నిరసనలు, రాజకీయ చర్చల ద్వారా ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించారు. కానీ ప్రభుత్వ నియంతృత్వం పెరగడంతో తమిళుల హక్కుల కోసం అనేక తిరుగుబాటు వర్గాలు పుట్టుకొచ్చాయి. అలాంటి ఒక సంస్థ పేరే లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం లేదా LTTE. వేలుపిళ్ళై ప్రభాకరన్ నాయకత్వంలో 1976 తరువాత ఈ సంస్థ తమిళులో బాగా ప్రాచుర్యమైంది. తన ప్రజల మీద ప్రభుత్వం చేస్తున్న దారుణాలను అతను తట్టుకోలేకపోయాడు. అందుకే ప్రభుత్వం మీద ప్రతీకారం తీర్చుకోవడానికి 16,000 మంది పోరాట యోధులతో ఒక సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. శ్రీలంక లోపల తమిళుల కోసం తమిళ్ ఈలం అనే ఒక ప్రత్యేక దేశం కావాలన్నది అతని డిమాండ్. అక్కడ తమిళులు ఆత్మగౌరవంతో తలెత్తుకుని జీవించొచ్చని అతను అన్నాడు. కానీ అంత పెద్ద డిమాండ్ కేవలం మాటల ద్వారా ఎలా నెరవేరుతుంది? శ్రీలంక ప్రభుత్వం మరియు ప్రభాకరన్ మధ్య పెరుగుతున్న ఈ హింస 1983 నాటికి అంతర్యుద్ధంగా మారింది. కొద్ది కాలానికే శ్రీలంక అంతటా ఈ యుద్ధం వ్యాపించింది. శ్రీలంక ప్రభుత్వం కూడా తమిళులకు వ్యతిరేకంగా అల్లర్లను ప్రోత్సహించింది. దీనివల్ల వేలాది మంది అమాయక తమిళులు చనిపోయారు. ఈ పరిస్థితులను చూసి భారతదేశంలోని తమిళులు, అలాగే భారత ప్రభుత్వం కూడా ఆందోళన చెందింది. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించారు. కానీ 1984 సంవత్సరంలో ఆమె హత్యకు గురి కావడంతో ఆ ప్రయత్నం మధ్యలోనే ఆగిపోయింది. ఆమె వదిలేసిన ఆ అసంపూర్ణ పనిని పూర్తి చేసే బాధ్యతను
ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ తీసుకున్నారు. ఈ అంతర్యుద్ధాన్ని వీలైనంత త్వరగా ఆపాలని రాజీవ్ గాంధీ అనుకున్నారు. ఎందుకంటే శ్రీలంకలోని ఈ అస్థిరతను ఆసరాగా చేసుకుని అమెరికా, పాకిస్తాన్, చైనా దేశాల జోక్యం అక్కడ పెరుగుతోంది. అదే సమయంలో తమిళనాడులోని తమిళ జనాభాలు ఎల్టీటీఈకి మద్దతు కూడా పెరుగుతోంది. శ్రీలంకలో తమిళులపై జరుగుతున్న దారుణాలను ఆపాలని అక్కడ ప్రజలు భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చర్య తీసుకోకపోతే రాబోయే ఎన్నికల్లో తమిళనాడులో ఓడిపోయే భయం రాజీవ్ గాంధీకి ఉండేది. దీంతోపాటు తమిళ ఉద్యమాల సెగ శ్రీలంక నుంచి తమిళనాడుకు కూడా వ్యాపిస్తోంది. ఆ సమయంలో ఎల్టీటీఈ శ్రీలంకను 3 వైపులా చుట్టుముట్టి ఉంచింది. ఒకవేళ శ్రీలంక విడిపోతే భారతదేశంలోని తమిళనాడులో కూడా వేర్పాటువాదం పెరిగే ప్రమాదం చాలా ఉంది. కొన్ని సంవత్సరాల క్రితమే పంజాబ్ రాష్ట్రంలో వేర్పాటువాదం తీవ్రస్థాయికి చేరుకుంది. ఆ కారణం చేతనే రాజీవ్ గాంధీ తన తల్లిని కోల్పోయారు. అందుకే పొరుగు దేశంలో రగులుతున్న ఈ మంటలను వీలైనంత త్వరగా ఆర్పాలి అనుకున్నారు. ఈ కారణాలన్నిటినీ దృష్టిలో ఉంచుకుని ఆయన శ్రీలంక అంతర్యుద్ధంలో జోక్యం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రభాకరన్ కార్యకలాపాల వల్ల శ్రీలంక ప్రభుత్వం జాఫ్నా ప్రాంతాన్ని దిగ్బంధించింది. దీనివల్ల అక్కడ తమిళులకు తినడానికి తిండి లాంటి కనీస అవసరాలు కూడా లేవు. అలాంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం ఆపరేషన్ పూమలై అనే కార్యక్రమం ద్వారా సుమారుగా 25 టన్నుల మానవతా సహాయాన్ని విమానాల ద్వారా అందించింది. దీని తర్వాత శ్రీలంకలో శాంతిని నెలకొల్పడానికి రాజీవ్ గాంధీ శ్రీలంక అధ్యక్షుడు జేఆర్ జయవర్ధనేతో మాట్లాడారు. ఈ శాంతి ఒప్పందానికి జయవర్ధనే కూడా వెంటనే అంగీకరించారు. ఆ తర్వాత శాంతి ఒప్పందం తర్వాత ప్రభుత్వం తమిళులకు వారి హక్కులను ఇస్తుందని ఆయన చెప్పారు. కానీ అంతకంటే ముందు ఎల్టీటీఈ లొంగిపోవాలనేది ఒక షరతు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీలంక శాంతిని నెలకొల్పడానికి ప్రభాకరన్ కూడా ఒప్పించడం అవసరమైంది. అందుకే రాజీవ్ గాంధీ అతన్ని భారతదేశానికి తీసుకురావడానికి తన దౌత్యవేత్త హర్దీప్ పూరిని 2 హెలికాప్టర్లతో శ్రీలంకకు పంపారు. దీని తర్వాత ప్రభాకరన్ ఢిల్లీకి వచ్చారు. అక్కడ అశోక హోటల్లో అతను రాజీవ్ గాంధీని కలిశారు. మొదట్లో ప్రభాకరన్ తన ప్రత్యేక దేశం డిమాండ్ నుంచి వెనక్కి తగ్గలేదు. కానీ రాజీవ్ గాంధీ మరియు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ అతనికి గట్టి హామీ ఇచ్చారు. శ్రీలంకలో తమిళుల భద్రతకు తాము భరోసా ఇస్తామన్నారు. అప్పుడు అతను ఈ ఒప్పందానికి ఒప్పుకొని తన డిమాండ్ను పక్కన పెట్టారు. అయితే అతను ఈ విషయాన్ని ఎక్కడా రాతపూర్వకంగా ఇవ్వలేదు. దీనివల్ల అతని మాట కేవలం నమ్మకం మీద ఆధారపడి ఉంది. ప్రభాకరన్ మారతాడన్న విషయంపై మంత్రివర్గ సభ్యులకు చాలా అనుమానాలున్నాయి. కానీ రాజీవ్ గాంధీ మాత్రం అతన్ని నమ్మారు. ఆయన ఎంత సంతోషించారంటే తన రక్షణ కవచాన్ని అతనికి కానుకగా ఇచ్చారు. అలాగే తనను తాను జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. కానీ తన నిర్ణయమే రేపు తన ప్రాణాలకి ముప్పు అని ఆయన అనుకోలేదు. తను రక్షణ కవచం ఇచ్చిన వ్యక్తే తన మరణానికి కారణమవుతాడనుకోలేదు. ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరాక రాజీవ్ గాంధీ శ్రీలంక వెళ్లారు. ఈ ఒప్పందాన్ని పూర్తి చేయడానికి వెళ్లిన ఆయనకు అక్కడ తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. శ్రీలంకలో ఈ శాంతి ఒప్పందానికి మద్దతిచ్చేవారు చాలా తక్కువ. అధ్యక్షుడు జేఆర్ జయవర్ధనే మంత్రివర్గంలో కూడా ఎవరూ దీన్ని ఒప్పుకోలేదు. కేవలం ఆయన ఒక్కరే దీనికి మద్దతు తెలిపారు. శ్రీలంక అంతర్గత వ్యవహారాల్లో భారతదేశం ఎందుకు జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించారు. ఈ తీవ్ర వ్యతిరేకత మధ్య 1987 జూలై 29న ఒక కీలక ఘట్టం జరిగింది. ఇండో శ్రీలంక ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం తర్వాత శ్రీలంకలో శాంతి వస్తుందని రాజీవ్ గాంధీ బలంగా నమ్మారు. కానీ అది ఆయన చేసిన ఒక పెద్ద పొరపాటు. దాని ప్రభావం మరుసటి రోజు ఆయనకు స్పష్టంగా కనిపించింది. శ్రీలంక నావికాదళం ఆయనకు గౌరవ వందనం సమర్పిస్తున్న సమయంలో ఒక అనూహ్య ఘటన. ఒక శ్రీలంక నావికుడు తన తుపాకీ వెనుక భాగంతో రాజీవ్ గాంధీ భుజంపై బలంగా కొట్టాడు. ఆ దాడిలో ఆయన గాయపడ్డారు. అలాగే గాయమైన చోట నల్లటి మచ్చ ఏర్పడింది. శ్రీలంక ప్రజలు ఈ శాంతి ఒప్పందానికి వ్యతిరేకంగా ఉన్నారని దీని ద్వారా అర్థమైంది. శ్రీలంకలో శాంతిని నెలకొల్పడానికి అవసరమైతే తమ సైన్యాన్ని పంపుతామని భారత ప్రభుత్వం అంగీకరించింది. అధ్యక్షుడు జయవర్ధనే ఈ అవకాశాన్ని వెంటనే వాడుకున్నారు. అక్కడ పెరుగుతున్న హింసను సాకుగా చూపి భారత సైనిక సహాయాన్ని కోరారు. ఒప్పందం ప్రకారం భారతదేశం ఈ పనిని తప్పనిసరిగా చేయాల్సింది. అందుకే ఇతర ముఖ్యమైన విషయాలను పట్టించుకోకుండా భారత ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. శాంతిని నెలకొల్పేందుకు భారత శాంతి పరిరక్షణ దళాన్ని శ్రీలంకకు పంపింది. ఆ సమయంలో మన సైన్యాధిపతి కృష్ణస్వామి సుందర్జీ పూర్తి నమ్మకంతో ఉన్నారు. మన దళాలు కేవలం 72 గంటల్లోనే ఎల్టీటీ ఆయుధాలు వదిలేలా చేస్తారని. అయితే అక్కడ క్షేత్రస్థాయి పరిస్థితి వేరేలా ఉంది. అక్కడికి వెళ్లిన మన సైనికాధికారుల దగ్గర ఉన్న పట్టాలు బ్రిటిష్ కాలం నాటివి. అప్పటి పరిస్థితులకు ఆ పట్టాలకు ఎలాంటి సంబంధం లేదు. అయినా సరే మొదట్లో ఎల్టీటీఈ సహకరించడం వల్ల మన సైన్యానికి పెద్దగా ఇబ్బందులు లేవు. కానీ నెమ్మదిగా తమ ఆయుధాలు అప్పగించడం మొదలుపెట్టారు. కానీ ఒక నెల తిరక్కముందే ప్రభాకరన్ వైఖరి మారడంతో మన సైన్యానికి కష్టాలొచ్చాయి. తమకు వ్యతిరేకంగా ఉన్న వారికి భారతదేశం సహాయం చేస్తుందని ప్రభాకరన్ ఆరోపించాడు. ఈ కారణం చూపుతూ ఆయుధాలు అప్పగించడానికి అతను నిరాకరించాడు. అతని ప్రవర్తన మారడంతో భారత ప్రభుత్వానికి అతనికి మధ్య విభేదాలొచ్చాయి. అవి ఎంతగా పెరిగాయంటే మన శాంతి పరిరక్షణ దళాలపై ప్రభాకరన్ యుద్ధం ప్రకటించాడు.
ఎల్టీటీఈకి మరియు మన దళాలకు మధ్య 3 సంవత్సరాల పాటు భీకర పోరాటం జరిగింది. ఈ పోరాటంలో శ్రీలంకలో ఎల్టీటీఈ ప్రభావాన్ని మన దళాలు చాలా వరకు తగ్గించాయి. కానీ ఈ క్రమంలో మన శాంతి పరిరక్షణ దళానికి తీవ్ర నష్టం వాటిల్లింది. సుమారుగా 1171 మంది భారత జవాన్లు చనిపోయారు. అలాగే మరో 3500 మంది జవాన్లు గాయపడ్డారు. అదే సమయంలో భారతదేశంలో కూడా ప్రభుత్వాలు మారాయి. శ్రీలంకలో మన సైన్యం ఉండడాన్ని వీపీ సింగ్ మొదటి నుంచి వ్యతిరేకించారు. ఆయన ప్రధానమంత్రి కాగానే మన దళాలను శ్రీలంక నుంచి వెనక్కి రప్పించారు. ఒకవైపు శ్రీలంకలో భయాందోళన నెలకొనగా మరోవైపు భారతదేశంలో తీవ్ర రాజకీయ అస్థిరత. వీపీ సింగ్ ప్రభుత్వం కొద్ది నెలలకే పడిపోయింది. ఆ తర్వాత చంద్రశేఖర్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. కానీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆ ప్రభుత్వం కూలిపోయింది. దీని తర్వాత 1991లో భారతదేశంలో మళ్లీ లోక్సభ ఎన్నికలు జరగాల్సింది. ఎప్పుడూ ప్రభాకరన్ ఆజ్ఞల మేరకు నడిచే జాఫ్నా అడవుల్లో కూడా భారత ఎన్నికల గురించే చర్చ. అందరి గుండెల్లో భయం పుట్టించే ప్రభాకరన్కు ఇప్పుడొక భయం పట్టుకుంది. రాజీవ్ గాంధీ మళ్లీ భారత ప్రధానమంత్రి అయితే తమకు మూడిందని అనుకున్నాడు. వణికిపోయాడు. మన శాంతి పరిరక్షణ దళాన్ని మళ్లీ శ్రీలంకకు పంపుతారని అనుకున్నాడు. అందుకే ఎన్నికల ప్రచార సమయంలో రాజీవ్ గాంధీని అంతం చేయాలని అనుకున్నాడు. దీనికోసం ఆత్మాహుతి దాడికి దిగే ఒక వ్యక్తిని ఎంచుకున్నాడు. రోజుల తరబడి ఆలోచించి రాజీవ్ గాంధీని హత్య చేయడానికి ఒక పక్కా ప్రణాళిక సిద్ధమైంది. కానీ ఇంత పెద్ద పథకాన్ని అమలు చేయడానికి అతనికి నమ్మకమైన వ్యక్తులు కావాలి. వాళ్ళు ఈ పనిని చాలా రహస్యంగా పూర్తిగా ఉంచాలి. అలాగే అవసరమైతే తమ ప్రాణాలు కూడా ఇవ్వాలి. ఈ పనిని మొట్టమొదట పూర్తి చేసే బాధ్యతను తన 4 స్నేహితులకు అప్పగించాడు. వారి పేర్లు బేబీ సుబ్రహ్మణ్యం, ముత్తురాజా, మురుగన్ మరియు శివరాసన్. బేబీ సుబ్రహ్మణ్యం మరియు ముత్తురాజా ఈ పథకానికి కావలసిన మనుషులను వెతకాలి. మురుగన్కు బాంబు తయారు చేసే బాధ్యత. అన్నీ సిద్ధమయ్యాక ఆఖరి పనిని శివరాసన్ చేయాలి. అతనే ఆత్మాహుతి దాడి చేసి రాజీవ్ గాంధీని అంతం చేయాలి. ఈ పనికి తమిళనాడు అయితేనే సరైన ప్రాంతం అనుకున్నాడు. అక్కడ వారికి ముందు నుంచి చాలా మంచి మద్దతుదారులున్నారు. వారిని ఎలాగైనా ఈ పనికి ఒప్పించాలని నిర్ణయించుకున్నారు. అదే ఉద్దేశంతో 1991 మొదట్లో బేబీ సుబ్రహ్మణ్యం మరియు ముత్తురాజా చెన్నై చేరుకున్నారు. అక్కడికి వెళ్లగానే వారికి సహాయం చేసే ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తికి వీరి అసలు లక్ష్యం తెలియకూడదు. వీరికి మరియు వీరి స్నేహితులకు ఆశ్రయం కల్పించాలి. అలాగే ప్లాన్ పూర్తయ్యాక కూడా దాక్కోవడానికి చోటివ్వాలి. అలాంటి వ్యక్తి కోసం వాళ్ళు సుభా న్యూస్ అండ్ ఫోటో ఏజెన్సీ యజమాని సుభా సుందరం దగ్గరకు వెళ్లారు. అతను ప్రభాకరన్కు చాలా పెద్ద మద్దతుదారుడు. అందుకే అతను వారి మాటలకు సులభంగా ఆకర్షితుడయ్యాడు. వారికి అన్ని విధాలా సహాయం చేయడానికి అతను అంగీకరించాడు. ఆ తర్వాత కష్టాల్లో ఉన్న కొందరు వ్యక్తులను పట్టుకోవాలని వాళ్ళు అనుకున్నారు. వారికి సాయం చేసి తమ వలలో బంధించాలి. ఈ విషయంలో కూడా సుభా సుందరం వాళ్ళకి బాగా సాయపడ్డాడు. తన ఏజెన్సీలో పనిచేసే వారినే అతను లక్ష్యంగా మార్చాడు. ముందుగా తన దగ్గర పనిచేసే భాగ్యనాథన్ను వాళ్ళు వలలో వేసుకున్నారు. అతని కుటుంబంలో చెల్లెలు నళిని, అలాగే అతని తల్లి ఉన్నారు. అతని తల్లి నర్సు కావడంతో ఆస్పత్రి వాళ్ళు ఒక ఇల్లు ఇచ్చారు. కానీ కొన్ని రోజుల క్రితమే ఆ ఇంటిని ఖాళీ చేయమని ఆస్పత్రి వాళ్ళు చెప్పారు. కొత్త ఇల్లు అద్దెకు తీసుకునే స్తోమత లేదు. అప్పటికి వారి కుటుంబం అప్పుల ఊబిలో ఉంది. ఆ సమయంలో వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. బేబీ సుబ్రహ్మణ్యం వారి పరిస్థితిని అతను అనుకూలంగా మార్చుకున్నాడు. కష్టాల్లో ఉన్న భాగ్యనాథ్కు మరియు నళినికి సాయం చేస్తానని ముందుకొచ్చాడు. భాగ్యనాథ్కు వ్యాపారం చేయాలని చాలా ఆసక్తి. అందుకే బేబీ సుబ్రహ్మణ్యం అతనికి ఒక ప్రింటింగ్ ప్రెస్ను చాలా తక్కువ ధరకిప్పించాడు. అన్నా చెల్లెళ్ళిద్దరూ అందులో పనిచేసి డబ్బు సంపాదిస్తున్నారు. దీనివల్ల వారి కుటుంబం రోడ్డున పడకుండా బ్రతికింది. కానీ దానికి బదులుగా ఈ ఎల్టీటీఈ చేతిలో కీలుబొమ్మగా మారిపోయారు. ఆ తర్వాత ఒక ఫోటోగ్రాఫర్ను కూడా తమతో కలుపుకోవాలని భావించారు. ఎందుకంటే ప్రభాకరన్కు ప్రతి క్షణం సమాచారం అలాగే ఫోటోలు కావాలి. ఈ పని కోసం వాళ్ళు హరిబాబు అనే ఫోటోగ్రాఫర్ను ఎంచుకున్నారు. అతను కూడా సుభాసుందరం ఏజెన్సీలోనే పనిచేసేవాడు. ముందుగా వారు చాలా తెలివిగా అతన్ని ఉద్యోగం నుంచి తీసేసేలా చేశారు. ఆ తర్వాత విఘ్నేశ్వర్ వీడియో ఏజెన్సీలో అతనికి ఉద్యోగం ఇప్పించి నమ్మకం సంపాదించారు. ఈ విధంగా చెన్నైలో చాలా మందిని వాళ్ళు తమతో కలుపుకున్నారు. ముందుగా కష్టాల్లో నెట్టడం, వాళ్లే కాపాడడం. ఆ తర్వాత తమ ఉపకారం కింద వారిని అణగదొక్కి తమ పావుగా మార్చుకోవడం. 1991 లోక్సభ ఎన్నికల్లో రాజీవ్ గాంధీ గెలిస్తే తమిళులకు కష్టాలు తప్పవని వారిని హెచ్చరించారు, రెచ్చగొట్టారు. ప్రభాకరన్ స్నేహితులు చెన్నైలో ఉండి రాజీవ్ గాంధీ హత్యకు ఇలా పునాదులు వేశారన్నమాట. తమ ప్లాన్లో స్థానికులను చేర్చుకున్న తర్వాత బేబీ సుబ్రహ్మణ్యం, ముత్తురాజా శ్రీలంకకు తిరిగి వెళ్ళిపోయారు. ఆ తరువాత పనులను మురుగన్ తన చేతిలోకి తీసుకున్నాడు. ముందుగా అతను జయకుమార్ మరియు రాబర్ట్ పాయస్లను చెన్నైకి పంపాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు అతను కూడా చెన్నైకి చేరుకున్నాడు. అక్కడికి వెళ్ళాక అతను జయకుమార్ బావమరిది అరిపు పెరారివల్లను కలిశాడు. అతను ఒక కంప్యూటర్ మరియు ఎలక్ట్రానిక్ నిపుణుడు. అతను ఎప్పటినుంచో ఎల్టీటీఈకి బాంబుల నిపుణుడిగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ అతనికి ఒక కొత్త పని అప్పగించారు. రాజీవ్ గాంధీని చంపడానికి కావలసిన బాంబును తయారు చేసే బాధ్యత. అరిపు పెరారివాలన్ బాంబు తయారు చేయడానికి కావలసిన వస్తువులను సేకరించే పనిలో పడ్డాడు.
అదే సమయంలో మురుగన్ తన అనుచరులకు ఒక ముఖ్యమైన పని అప్పగించాడు. తన శరీరానికి బాంబులు కట్టుకుని ఆత్మాహుతి దాడి చేసే వ్యక్తిని వెతకాలని నళిని, భాగ్యనాథన్ మరియు శివరాసన్లకు చెప్పాడు. ఆ ముగ్గురు అలాంటి వ్యక్తి కోసం చాలా వెతికారు. కానీ ఈ పనికి సరిపోయే సరైన వ్యక్తి వాళ్ళకి దొరకలేదు. దీంతో తీవ్ర నిరాశకు గురైన శివరాసన్ తిరిగి శ్రీలంకకు వెళ్ళిపోయాడు. అక్కడ అతను తమకు ఎదురైన ఆ సమస్యలను ప్రభాకరన్కు చెప్పాడు. ఆత్మాహుతి దాడి చేయడానికి ప్రభాకరన్ ఒక అమ్మాయిని ఎంచుకున్నాడు. ఆమె మరెవరో కాదు, శివరాసన్ వరుసకు చెల్లెలైన తేన్మొళి రాజరత్నం. ఆమెను వాళ్ళు ధను అని పిలిచేవారు. ధనుకు అండగా ఉండేందుకు ఆమె మరో చెల్లెలు సుభను కూడా ఈ పనిలో చేర్చుకున్నారు. ఆ తర్వాత శివరాసన్ ధను మరియు సుభలను తీసుకుని మళ్లీ భారత్ వెళ్ళాడు. ఇక్కడ ఆరిపు పెరారివాలన్ బాంబు తయారీకి కావాల్సిన సామాగ్రి అంతా సిద్ధం చేశాడు. ఇక బాంబుకు ఒక ఆకారం ఇవ్వడమే తరువాయి. ధను స్వయంగా ఒక మానవ బాంబుగా మారాల్సింది. అందుకే ఒక మహిళ నడుముకు కట్టుకోవడానికి వీలుగా ఉండే బాంబును తయారు చేశారు. కొద్ది రోజుల్లోనే పెరారివాలన్ ఒక ప్రత్యేకమైన బెల్ట్ తయారు చేశాడు. అందులో RDXతో నిండిన 6 బాంబులను అమర్చాడు. ప్రతి బాంబులో సుమారుగా 80 గ్రాముల C4 RDX నింపారు. RDX తక్కువగా ఉన్నా కూడా పేలుడు జరిగితే లక్ష్యం తప్పించుకోలేని విధంగా ఆ బాంబును రూపొందించారు. ఇప్పుడు శివరాసన్ చేతిలో బాంబు ఉంది. అలాగే బాంబును ప్రయోగించే ధను కూడా సిద్ధంగా ఉంది. చెన్నైలో జరిగే ఒక ఎన్నికల సభలో ఆత్మాహుతి దాడి ద్వారా రాజీవ్ గాంధీని ఆమె హత్య చేయాల్సింది. కానీ ఈ భయంకరమైన దాడిని నిజంగా అమలు చేసే ముందు LTTE కొన్ని ప్రయోగాలు చేయాలని అనుకుంది. రాజీవ్ గాంధీ ఎన్నికల సభలో భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. భద్రతలో ఉన్న లోపాలను వాళ్ళు పసిగట్టాలి. తద్వారా అసలు దాడి జరిగేటప్పుడు తమ పని సులభంగా పూర్తవుతుందని వారి ఆలోచన. ఆ తర్వాత వారి ప్రయోగాల పర్వం మొదలైంది. చెన్నైలోని మెరీనా బీచ్లో జయలలిత మరియు రాజీవ్ గాంధీ ఎన్నికల సభ జరుగుతోంది. అక్కడ భద్రతను అంచనా వేయడానికి శివరాసన్ ఆ సభకు చేరుకున్నాడు. రాజీవ్ గాంధీ ఈ మధ్య ప్రజలతో ఎలాంటి ఆంక్షలు లేకుండా కలుస్తున్నారని తెలుసుకున్నాడు. ఆ సమయంలో ఆయన్ని కలిసే ప్రజల్ని కనీసం తనిఖీ కూడా చేయడం లేదు. వాస్తవానికి 1984లో అద్భుతమైన విజయం సాధించిన రాజీవ్ గాంధీ 1989లో ఘోర పరాజయాన్ని చూశారు. ఆ ఓటమి ఆయన్ను తీవ్రంగా కలిచివేసింది. ప్రజలకు దూరంగా ఉండడం వల్ల ఇలా జరిగిందని అందరినీ కలుపుకుంటూ వెళుతున్నాడు. అందుకే 1991 ఎన్నికల్లో ప్రజలతో మమేకం కావడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆయన వీలైనంత ఎక్కువగా ప్రజల మధ్యలోకి వెళ్లేవారు. ఆయన ప్రాణాలకు ముప్పుందని తెలిసినా సరే, ఆయన తమిళనాడు పర్యటనకు వెళ్లకూడదని కూడా సూచించినా సరే ఆయన వెళ్ళాడు. అయినా సరే ఆయన హెచ్చరికలను పెడచెవిన పెట్టాడు. ఆ సమయంలో తమిళనాడు గవర్నర్ భీష్మనారాయణ్ సింగ్ కూడా తన అధికారిక నిబంధనలను పక్కన పెట్టి ఆయనకొక సూచన చేశారు. ఆయన రాష్ట్రంలో పర్యటిస్తే ప్రాణాలకు ప్రమాదమని 2 సార్లు చెప్పారు. భద్రతలో ఇలాంటి నిర్లక్ష్యం పెరగడం ప్రభాకరన్కు కలిసొచ్చింది. తన పథకాన్ని సులభంగా అమలు చేయడానికి అతనికి స్పష్టమైన దారి దొరికింది. కానీ అసలు దాడికి ముందు రోజు ప్రయోగం చేయాలని అతను అనుకున్నాడు. ఈసారి 1991 మే 12న శివరాసన్ మరొక రాజకీయ సభకు వెళ్ళాడు. ఈసారి జరిగిన సభ రాజీవ్ గాంధీది కాదు. అది మాజీ ప్రధానమంత్రి VP సింగ్ మరియు DMK అధినేత కరుణానిధిల సభ. ఆ సభకు శివరాసన్తో పాటు ధను కూడా వచ్చారు. ఆమె తన దుస్తుల లోపల బాంబును కూడా ధరించారు. ఆ దాడికి ముందు చివరిసారిగా పరిస్థితుల్ని అంచనా వేయడానికి వాళ్ళక్కడికి వచ్చారు. కొద్దిసేపట్లోనే ధను చాలా సులభంగా VP సింగ్ దగ్గరకు చేరుకుంది. ఆమె ఆయన పాదాలను కూడా తాకింది. కానీ ఆమె బాంబు బటన్ నొక్కలేదు. ఆమె ఆ బటన్ ఎందుకు నొక్కుతుంది? ఎందుకంటే కేవలం రాజీవ్ గాంధీని అంతం చేయడానికి మాత్రమే ఆమె మానసికంగా సిద్ధంగా ఉంది. ఇలా ప్రయోగాలన్నిటిలోనూ వరుసగా విజయం దక్కడంతో ప్రభాకరన్ ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆ సమయంలో భారతదేశంలో ఎన్నికల సన్నాహాలు ఆఖరి దశకు చేరుకున్నాయి. అన్ని రాజకీయ పార్టీల నాయకులు సర్వస్వం ఒడ్డుతున్నారు గెలుపు కోసం. అలాంటి పరిస్థితుల్లో 1991 మే 21న రాజీవ్ గాంధీ మళ్లీ తమిళనాడులో పర్యటించాల్సి ఉంది. అక్కడ జరిగే ఒక ఎన్నికల సభలో ఆయన ప్రసంగించాల్సి ఉంది. ఈసారి ఈ సభను శ్రీ పెరంబదూర్లో నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ప్రభాకరన్ కూడా ఇదే రోజున మరియు ఇదే ప్రదేశాన్ని రాజీవ్ గాంధీకి ఆఖరి రోజుగా మార్చాలని నిర్ణయించుకున్నాడు. మే 20 రాత్రి శివరాసన్ ఒక దినపత్రిక తీసుకుని నళిని ఇంటికి చేరుకున్నాడు. ఆ పత్రికలో ఎన్నికల సభకు సంబంధించిన ప్రకటన ఉంది. అప్పటికే ఆ ఇంట్లో ధను, శుభతో పాటు మరికొంతమంది ఉన్నారు. శివరాసన్ ఆ ప్రకటనను అందరికీ చూపించాడు. తాను రాజీవ్ గాంధీని చంపబోతున్నానని మొదటిసారిగా వారందరికీ చెప్పాడు. ఈ దాడి మరుసటి రోజే జరగనుందని కూడా వివరించాడు. ఈ పని చేయడానికి ధను పూర్తిగా సిద్ధంగా ఉంది. భద్రతా సిబ్బంది కళ్ళు కప్పడానికి ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. దానికోసం ఆమె మొదటిసారిగా కళ్ళజోడు పెట్టుకోవాలి అనుకుంది. శుభ తన చేతులతో ధనుకు ఆ బాంబు పట్టి తొడిగింది. శ్రీ పెరంబదూర్లో ఈ దాడి ఎలా చెయ్యాలో ఆమెకు పూర్తిగా సాధన చేయించింది. ఆ తర్వాత రాత్రి అందరూ కలిసి ఒక సినిమా చూశారు. ఆపై నిద్రపోయారు. మరుసటి రోజు సాయంత్రం 5గురు తమ ప్రయాణం మొదలుపెట్టారు. శివరాసన్, ధను, శుభ, నళిని మరియు హరిబాబు శ్రీ పెరంబదూర్ సభా ప్రాంగణం వైపు బయలుదేరారు. సరిగ్గా అదే సమయంలో రాజీవ్ గాంధీ విశాఖపట్నంలో ఉన్నారు.
అక్కడ ఎన్నికల ప్రచారం ముగించుకుని ఆయన చెన్నైకి వెళ్లాల్సింది. కానీ ఆయన విమానం ఎక్కగానే సిబ్బంది ఒక వార్త చెప్పారు. విమానంలో సాంకేతిక లోపం ఉందని, అది ప్రయాణించలేదని వారు వివరించారు. విశాఖపట్నంలో సభ తర్వాత రాజీవ్ గాంధీ కూడా బాగా అలసిపోయారు. పరిస్థితిని బట్టి ఆయన చెన్నై ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. విశ్రాంతి తీసుకోవడానికి ఆయన ఒక అతిథి గృహానికి బయలుదేరారు. కానీ ఆ రోజు విధి మరోలా రాసిపెట్టుంది. రాజీవ్ గాంధీ విశ్రాంతి కోసం ఆ అతిథి గృహానికి చేరుకోగానే వారికి ఒక విషయం తెలిసింది. విమానంలో ఉన్న లోపాన్ని సరిచేశామని సిబ్బంది చెప్పారు. అప్పటికీ సభ మొదలు కావడానికి ఇంకా కొంత సమయం మిగిలింది. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఆయన ఏ చిన్న అవకాశాన్ని వదులుకునే పరిస్థితిలో లేడు. ఇక అందుకే ఆ సభలో పాల్గొనడానికి మళ్లీ బయలుదేరారు. మరోవైపు శ్రీ పెరంబదూర్ సభలు ఎల్టీటీఈకి చెందిన ఆ 5గురు రాజీవ్ గాంధీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రాజీవ్ గాంధీ అక్కడికి చేరుకోవడంలో బాగా ఆలస్యమైంది. దీంతో వాళ్లలో కంగారు మొదలైంది. రాత్రి సుమారుగా 10 గంటల సమయంలో రాజీవ్ గాంధీ భద్రతా వాహన శ్రేణి శ్రీ పెరంబదూర్ చేరుకుంది. అప్పుడు వారి కంగారు కాస్త తగ్గింది. వేదిక మీదకు వెళ్లే ముందు రాజీవ్ గాంధీ తన అభిమానుల్ని కలవాల్సింది. వేదిక దగ్గర పురుషులకు మరియు మహిళలకు వేర్వేరు వరుసలు ఏర్పాటు చేశారు. రాజీవ్ గాంధీ ముందుగా పురుషుల వరుస వైపు వెళ్లి తన అభిమానులను కలిశారు. ఆ తర్వాత ఆయన మహిళల్ని కలిశారు. రాబోయే క్షణంలో జరగబోయే ఘోరం పాపం ఆయనకు తెలీదు. ఆయన తన అభిమానుల ప్రేమలో పూర్తిగా మునిగిపోయారు. అందరితో నవ్వుతూ చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నారు. ఆయనకు 10 గజాల దూరంలో విలేకరి నీనా గోపాల్ ఉన్నారు. ఆమె రాజీవ్ గాంధీ అనుచరుడు సుమన్ దుబేతో మాట్లాడుతున్నారు. రాజీవ్ గాంధీ అందరితో అంత స్వేచ్ఛగా కలవడం చూసి ఆమె నవ్వుకుంటున్నారు. మరోవైపు మానవ బాంబుగా మారిన ధను చేతిలో ఒక పూలమాల పట్టుకునుంది. ఆమె నెమ్మదిగా రాజీవ్ గాంధీకి చాలా దగ్గరగా వచ్చింది. ఆమెను చూడగానే పోలీసు అధికారి అనసూయకు ఎందుకో అనుమానం వచ్చింది. అంతకుముందే ఆమె ధనును ఒకసారి వెనక్కి పంపారు. ఈసారి కూడా ఆమె కోపంతో ధను చేయి పట్టుకుని వెనక్కి లాగారు. కానీ రాజీవ్ గాంధీ ఆ పోలీసు అధికారిని అలా చేయొద్దని ఆపారు. ధనును తన దగ్గరకు రానివ్వమని ఆయన ఆమెకు అనుమతిచ్చారు. ధను అంతకంటే మంచి అవకాశం దొరకదనుకుంది. అందుకే రాజీవ్ గాంధీ దగ్గరకు చేరుకోగానే ఆమె ఆయన మెడలో ఆ పూలమాల వేసింది. ఆ తర్వాత ఆమె ఆయన పాదాలకు నమస్కరిస్తున్నట్లుగా కిందకు వంగింది. వెంటనే తన బట్టల లోపల నడుముకు కట్టుకున్న బాంబు మీట నొక్కింది. మీట నొక్కగానే అక్కడ ఒక పెద్ద పేలుడు శబ్దం. ప్రజలంతా భయంతో పరుగులు తీశారు. రాజీవ్ గాంధీకి కొంత దూరంలో నిలబడిన నీనా గోపాల్ ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ఆమెకు ముందు నిలబడిన 12 మందికి పైగా క్షణాల్లో చనిపోయారు. నీనా గోపాల్ కట్టుకున్న తెల్లని చీర పూర్తిగా ఎర్రగా మారింది. దాని నిండా రక్తం. అసలు రాజీవ్ గాంధీ ఎక్కడ ఉన్నారనే ప్రశ్న అందరి మదిలో. అక్కడ దట్టంగా కమ్ముకున్న పొగ కాస్త తగ్గగానే ఆయన కోసం వెతికారు. కొద్ది దూరంలోనే ప్రజలు ఒక భయంకరమైన దృశ్యాన్ని చూశారు. ఆయన శరీరం తునాతునకలైంది. వేదికకు కొంత దూరంలో చెల్లాచెదురుగా పడింది. ఇందిరాగాంధీ మరణించిన కేవలం 7 సంవత్సరాలకే రాజీవ్ గాంధీ దారుణ హత్యకు గురయ్యారు. ఈ సంఘటన దేశంలోని అగ్రనాయకులకు భద్రతపై అనుమానాన్ని కలిగించింది. ఈ చేదు వార్త విన్న ప్రజలకు ఒక పాత సంఘటన పదే పదే గుర్తుకొస్తోంది. ఇందిరాగాంధీ హత్య జరిగిన కొన్ని గంటలకే ప్రధానమంత్రి పదవి గురించి సోనియా గాంధీకి మరియు రాజీవ్ గాంధీకి మధ్య చర్చ. తల్లి మృతదేహాన్ని చూసి కూడా ఆ రోజు రాజీవ్ గాంధీ దేశం గురించి ఆలోచించాడు. ఈ కష్ట సమయాల్లో దేశానికి ఒక బలమైన నాయకత్వం అవసరమని ఆయన సోనియా గాంధీతో అన్నారు. తాను ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని పార్టీ కోరుకుంటుందని చెప్పారు. దీనికి సోనియా గాంధీ ఏమాత్రం ఒప్పుకోలేదు. వాళ్ళు నిన్ను కూడా చంపేస్తారని బాధపడ్డారు. అప్పుడు రాజీవ్ గాంధీ బదులిస్తూ తన ముందు వేరే దారి లేదని అన్నారు. తాను ఎలాగైనా చనిపోక తప్పదని ఆయన బదులిచ్చారట. సుమారుగా 7 సంవత్సరాల తర్వాత అదే జరిగింది. ఈ ఆత్మాహుతి దాడిలో రాజీవ్ గాంధీ, ధను, హరిబాబు మరియు మరో 13 మంది చనిపోయారు. ప్రాణాలతో మిగిలిన 3 దాడి చేసిన వారు నళిని, శివరాసన్ మరియు శుభ ఒక వాహనం ఎక్కి అక్కడి నుంచి పారిపోయారు. కానీ ఆ తొక్కిసలాటలో హరిబాబు మృతదేహంతో పాటు అతను ఫోటోలు తీసే కెమెరా కూడా పడిపోయింది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ హత్య కేసులో పాల్గొన్న వాళ్ళని పట్టుకునే బాధ్యతను ఒక ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించారు. ఆ కెమెరాలో దొరికిన చిత్రాలు మరియు దృశ్యాల ఆధారంగా వాళ్లు తమ దర్యాప్తును ముందుకు తీసుకువెళ్లారు. పోలీసుల దర్యాప్తు మొదలైన తర్వాత ఒక్కొక్క నిందితులను పట్టుకోవడం మొదలుపెట్టారు. కోనాకుంటేలోని ఒక ఇంటిపై పోలీసులు అకస్మాత్తుగా దాడి చేశారు. ఆ అద్దె ఇంట్లో శివరాసన్, శుభ మరియు మరో 5గురు తలదాచుకున్నారు. కానీ పోలీసులు వాళ్ళని పట్టుకునే లోపే వాళ్లంతా విషపు బిళ్లను మింగి ప్రాణాలు వదిలేశారు. దర్యాప్తులో దొరుకుతున్న ఆధారాలన్నీ ఒకే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రాజీవ్ గాంధీ హత్య వెనుక ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ హస్తం ఉంది. ప్రభాకరన్ ఈ కుట్రను ఒక రహస్యంగా ఉంచాలనుకున్నాడు. కానీ హరిబాబు కెమెరా అతని రహస్యాలన్నింటినీ బయటపెట్టింది. దీని తర్వాత భారత ప్రభుత్వం ఎల్టీఈటీ సంస్థను మరియు ప్రభాకరన్ను మన దేశంలో నిషేధించింది. ఆ నిషేధం నేటికీ కొనసాగుతోంది. ఒకవైపు దర్యాప్తు నడుస్తుండగానే భద్రతా లోపాలపై విచారణ. ఈ సంఘటన తుది నివేదికలో ఒక కీలక విషయం వెల్లడైంది. రాజీవ్ గాంధీకి తగినంత భద్రత ఉందని,
కానీ స్థానిక నాయకులే ఆ భద్రతను నిర్వీర్యం చేశారని ఆ నివేదికలో చెప్పారు. వీటితో పాటు ఈ హత్య దర్యాప్తు చేసేందుకు జస్టిస్ జైన్ విచారణ సంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సంఘటన తన నివేదిక ద్వారా చాలా మంది ప్రముఖులను అనుమానితుల జాబితాలో చేర్చింది. ఈ హత్యకు ఆర్థిక సాయం చేశారని చంద్రస్వామిపై ఆరోపణలున్నాయి. జైన్ సంఘం మధ్యంతర నివేదికలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి మరియు వారి పార్టీపై ఆరోపణ చేసింది. వారు ఎల్టీఈ మరియు ప్రభాకరన్ను ప్రోత్సహించారని అందులో ఉంది. అయితే ఆ సంఘటన తుది నివేదికలో ఆరోపణలు తొలగించారు. ఇవి చాలా ఉన్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ మాజీ ప్రధానాధికారి కె రాఘోత్తమన్ తన పుస్తకంలో మరిన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. ఆ ప్రాథమిక దర్యాప్తులో అప్పటి నిఘా విభాగం అధిపతి ఎంకే నారాయణ్పై ఆధారాలు దాచారని ఆరోపణలున్నాయని చెప్పారు. కానీ దానిపై ఎలాంటి విచారణ జరగలేదు. అయితే ఈ సంచలన విషయాలను పక్కన పెట్టి చూస్తే ఈ కేసులో విచారణ న్యాయస్థానం 26 మందికి ఉరిశిక్ష విధించింది. కానీ 1999 మే నెలలో అత్యున్నత న్యాయస్థానం 19 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. మిగిలిన 7గురిలో నళిని, మురుగన్, సంతన్ మరియు అరీరు పెరారివాలన్ ఉరిశిక్షను ఖరారు చేసింది. మిగిలిన 3 రవిచంద్రన్, రాబర్ట్ పాయస్ మరియు జయకుమార్లకు జీవిత ఖైదు విధించింది. ఈ 7గురు విడుదలకు తమిళనాడు ప్రభుత్వం అనేకసార్లు ప్రయత్నాలు చేసింది. ముందుగా 2008లో ముఖ్యమంత్రి జయలలిత వీళ్లందరినీ విడుదలకు ఒక తీర్మానాన్ని ఆమోదించారు. కానీ వారి శిక్ష రద్దు కాకపోవడంతో 2018లో అప్పటి ముఖ్యమంత్రి పళనిస్వామి కూడా ఈ 7గురిని విడుదల చేయాలని సిఫారసు చేశారు. అత్యున్నత న్యాయస్థానంలో దీనిపై 4 సంవత్సరాల పాటు సుదీర్ఘ వాదనలు జరిగాయి. చివరకు 2022 మే 18న జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు ఒక కీలక తీర్పునిచ్చారు. రాజ్యాంగంలోని 142వ అధికరణం ద్వారా తనకు ఉన్న ప్రత్యేకాధికారాన్ని ఉపయోగించి ఆర్ఓ పెరారివాలన్ను విడుదల చేశారు. ఆ తర్వాత మిగిలిన 6గురు దోషులు కూడా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం 2022 నవంబర్ 11న ఒక సంచలన తీర్పునిచ్చింది. పెరారివాలన్ కేసులో ఇచ్చిన తీర్పును మిగిలిన వారందరికీ వర్తింపజేస్తూ వారిని కూడా జైలు నుంచి విడుదల చేసింది. ఈ విధంగా రాజీవ్ గాంధీని హత్య చేసిన దోషులు నేడు స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నారన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.